గడిచిన కాలమంతా కూడా కాచి మరణ పడకల మీద నుంచి మమ్మల్ని లేవనైతే మా జీవితాల్లో మరొక దినమును బహుమానముగా మీరు అనుగ్రహించి ఇదిగో నీ పాద సన్నిధిలో కూర్చుని నేర్చుకోవడానికి, సాత్వికుడమైన నీ ఎదుట ప్రభువాన్ని కాడిని ఎత్తుకొని నేర్చుకోవడానికి ప్రభువా మీరు మాకు అనుగ్రహించినటువంటి చక్కటి సమయం కొరకే స్తోత్రం. ఎందుకంటే నీచి ప్రభువా ఇచ్చినటువంటి ఈ దినమును బట్టి స్తుతిస్తూ నీ పాద సముఖంలో చేరి ఆరాధించడం కొరకు కావలసిన అవకాశమును, వసతులు, వనరులు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభువానికి వందనాలు. ఈ సమయంలో ఈ ఆత్మీయ ప్రయాణంలో స్వామి క్రిస్మస్ ఆత్మీయ ప్రయాణంలో రెండవ మజిలీలోకి మీరు తీసుకొచ్చారు ప్రభువా. ఈ దినము మీరు మాతో ఏమి మాట్లాడబోతున్నారో, మాకేమి నేర్పించబోతున్నారు, అది మేము పట్టుకున్న వారమై ఈ వాక్యములు చేతబోని ప్రభువా, అది నీ జీవవాక్యములు చదువుని స్వామి లోకములో ప్రకాశించాలని కోరుతున్న దేవుడు కదా. ఈ జీవితంగా మా జీవితంలో మలచబడి అది మా జీవితంలో అలముకుని ఉన్న చీకట్లన్నీ కూడా తొలగిపోయి తండ్రి నా జీవముతో నింపబడి వెలుగుతో నింపబడి నీ కొరకై ప్రకాశిస్తూ కొండ మీద ఉన్న పట్టణము వలె తండ్రి మా జీవితాలను మలుచుకున్న కొరకు, అది మలుచుటకు ఇష్టపడుతున్న నీకు విధేయతతో కొనసాగుట కొరకు కావాల్సిన కృపదాయించండి. పక్షంగా నిలబడుతున్న దాసులు బలపరిచి మహిమార్థమై వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటుంది. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించు నజరేయుడగు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే కాలంలో ఈ 21 రోజుల క్రిస్మస్ ప్రయాణంలో రెండవ రోజులోనికి ఆశతో, ఆసక్తితో వచ్చిన అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామములో వందనాలు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో రాత్రి ఆన్లైన్ జరిగింది. ఆన్లైన్తో పాటు కంటిన్యూషన్గా ఉన్నటువంటి వాళ్ళు సో ఈరోజు వస్తారా లేదా అనుకున్నాను. రెండవ రోజు మీ అందరూ కూడా చక్కగా సిద్ధపడి సకాలానికి, సమయానికి వచ్చేసారు. దీన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఎట్లా ఉంది అనుభవం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఉదయాన్నే చక్కగా పథకాన్ని విడిచిపెట్టి పరిస్థితులను అధిగమించి ప్రభు సన్నిధికి చేరి ఎవరైతే స్తుతిస్తారో నిశ్చయంగా వారి జీవితాల్లో స్తుతి ద్వారా రిలీజ్ అయ్యే, విడుదలయ్యే శక్తిని ప్రభు విడుదల చేసి ఆ స్తుతి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. రెండవ రోజు ప్రభు మనకి నేర్పించేటువంటి మాట, మొన్నటి మాటను జ్ఞాపకం చేసుకుని మనం వెళ్దాం. నిన్నటి వేళ మనకు నేర్పించిన విషయం ఏంటంటే మనకి నిరీక్షణ కలిగినట్లుగా ప్రభు మనతో మాట్లాడారు. ఏమని అని అంటే విశ్వాంతరాలలో ఉండేటువంటి మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు సామాన్యుడిగా దిగి వచ్చి ఏమీ లేని మన జీవితాలను అసామాన్యమైనవిగా మార్చడం కొరకు ప్రభు మనలను ప్రేమిస్తున్నాడు, ఆయన మనతో ఉండడం కొరకు వచ్చేసాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మనం నిరీక్షణతో మన ప్రయాణాన్ని ఆరంభించడానికి ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చిన ఆయన మనకి ఎక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు, ఆయన ఎక్కడ మనకి ప్రత్యక్షం అవుతున్నాడు, ఆయన యొక్క సన్నిధిని కానీ, ఆయన ప్రసన్నతను కానీ మనం ఎక్కడ మనం అనుభవించగలుగుతాం అని చెప్పారంటే దానికి ప్రభువు లేఖనాలను మనకి సమాధానం పెట్టారు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇప్పుడు ఆయన స్పర్శను, ఆయన ప్రసన్నతను, ఆయన ముఖ దర్శనాన్ని మనం ఎక్కడ చేసుకుంటాం అని చెప్పని మనం ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వాక్యం నుంచి మనం చదువుకుంటాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగి అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. భక్తులు ప్రతి ప్రభువుని చూడాలని, ప్రభువును ఆరాధించాలని
కొంతమంది బయలుదేరారు తూర్పు దేశం నుండి. వారు ఎవరు అంటే జ్ఞానులు. మనకి ఎక్కడ చూసినా ఈ క్రిస్మస్ దినాల్లో మనకి 3 గంటల మీద జ్ఞానులు వచ్చారని, యేసుక్రీస్తు ప్రభు వారు పశువుల పాకలో పనులు పెట్టబడినప్పుడు ఆయనను వచ్చి ఆరాధించారని, ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టిందని, అది నడిచే నక్షత్రం అని చెప్పని చాలా విషయాలు మనకు తెలుసు. అలా ఆరాధించడం కొరకు, ఆయన పుట్టినప్పుడు ఆయన కొరకు ఆయన ప్రకటన చేసే ఓ నక్షత్రం పుట్టిందని ఖగోళ శాస్త్రజ్ఞులు లేదా జ్ఞానులైనటువంటి వారు చూసి పరిశీలన చేసి, సో ఆయనను ఆరాధించడం కోసం, ఆ మహానుభావుని దర్శించుకోవడం కోసం ప్రయాణమై బయలుదేరి సుదీర్ఘ ప్రయాణం చేశారు. అది ఎన్ని రోజుల ప్రయాణం అంటే మన ఇంటి దగ్గర నుంచి మనం బయలుదేరి వచ్చినంతసేపు జరిగిన ప్రయాణము కాదు. స్తోత్రం. మనకి 5 గంటలకు ప్రార్థన అంటే మనం 4:30కి లేస్తామో లేదా 4ంటికి లేస్తాము. లేదు ఆరాధన అని చెప్పానంటే నిన్నటి నుంచి మనం సిద్ధపడతాము. కానీ వారి యొక్క సిద్ధపాటు, వాళ్ళ యొక్క ప్రయాణము రమారమి 2 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. 2 సంవత్సరాల వరకు వారి ప్రయాణం కొనసాగింది. అంటే ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో కూడా ఆ ప్రయాణానికి కావలసిన సిద్ధపాటు, ఆ మహానుభావుని చూడాలనేటువంటి ఆశ, ఆసక్తి, అది వెనుదిరుగని పట్టువదలని, అదే పరిస్థితుల చేత అధిగమించబడినటువంటి ఆసక్తి వారిలో కలిగి వారు తూర్పు దేశం నుంచి వారు ప్రయాణమై వచ్చేసారు. కానీ సహజంగా మానవుల యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే, గొప్ప వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళలోనే ఉంటారని, గొప్ప వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళ ఇళ్ళలోనే పుడతారని, రాజులు రాజాంతపురంలోనే ఉంటారనేటువంటి ఆలోచన కదండి. కానీ అదే ఆలోచన ప్రకారంగా ఈ జ్ఞానులు కూడా ఎక్కడికి వెళ్ళారు అంటే, అక్కడి నుంచి వచ్చినటువంటి వీళ్ళు చక్కగానే నడిపించబడ్డారు. కానీ ఎండింగ్ వచ్చేసరికి, దగ్గరికి వచ్చే సమయానికి వాళ్ళు దారి తప్పిపోయారు. వారి ఆలోచనలను బట్టి అనుసరించారు. నడిపించే నక్షత్రం యొక్క దారిని లేదా జాడని విడిచిపెట్టేసి వారి ఆలోచనలను అనుసరించి నడవడం ద్వారా వెళ్ళకూడని చోటుకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు అంటే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న అంటే, సహజంగా మహానుభావులు పుట్టినప్పుడు లేదా కొంత అట్టహాసం కానీ, సందడి కానీ, అదే సంబరాలు కానీ, ఈ జరుగుతున్న వాతావరణము, పరిస్థితులు, లేకపోతే కొంచెం కథలుగా చెప్పుకునేటువంటి సమాచారం ఇవి కనబడుతూ ఉంటాయి. కానీ అలాంటివి కూడా ఏమీ కనబడలేదు. కానీ రాజు దగ్గరికి వెళ్ళేసరికి రాజుకి ఆశ్చర్యం అనిపించింది. నేను రాజుగా ఉండగా నా స్థానంలో ఎక్కడ రాజు ఎవరు పుట్టాడు అని. అప్పటికే ఆ రాజుకు ఉన్నటువంటి అతిశయం కావచ్చు, స్వార్థం కావచ్చు, గర్వం కావచ్చు, రాజుగా ఉండడం కొరకు వారసులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా రమారమి 70 మందిని వారసులందరినీ కూడా చంపేసిన కిరాతకమైన మనసు కలిగిన వాడు హేరోదు రాజు. అలాంటి వాడికి ఈ మాట మింగుడు పడినటువంటిదిగా అయిపోయింది. సో ఆదుర్తపడ్డాడు. శాస్త్రులందరినీ పిలిచాడు. వాళ్ళు అడుగుతున్నాడు, ఏంటి సంగతి? యూదులు రాజుగా పుడతాడట, రాజుగా ఉండే వారందరినీ కూడా నేను తీసి పక్కకు పడేసేసాను, ఇప్పుడు రాజవుడు ఇంకా అని చెప్పని ఆదుర్తతో అడుగుతుంటే వాళ్ళందరూ కూడా శాస్త్రాలను తీసి, గ్రంథాలను తెరిచి పరిశీలన చేసి వారి యొక్క ప్రవచనాన్ని ఎత్తి చూపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ప్రవచనం భక్తులైనటువంటి మీకా గారు ప్రవచించిన ఆ ప్రవచనము 5వ అధ్యాయం, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యములో మనకు ఆ ప్రవచన వాక్యం కనపడుతుంది. చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు అల్పమైన దానవు, స్వల్పమైన దానవు కావు. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వస్తాడు. పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన తన ప్రజలకు ప్రత్యక్షమవుతాడు అన్నటువంటి ఆ మీకా గారి యొక్క ప్రవచనాన్ని భక్తులు అయితే అక్కడ వారి రాజు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి శాస్త్రులు కోట్ చేశారు. దేవునికి స్తోత్రం. శాస్త్రాలు చెబుతున్నప్పుడు దాన్ని కొట్టువేయలే కదా. ఇక రాజు తన మధ్యలో ఉన్నటువంటి కోపాన్ని, ఆక్రోశాన్ని, కుయుక్తిని అణిచివేసేసి వారికి సమాచారం చెప్పారు. మీరు తెలుసుకుని కనుగొని నాకు చెప్పండి అని చెప్పి అన్నారు. సో వారు వెళ్ళారు. మరలా దారి తప్పిన పరిస్థితిలో నక్షత్రాన్ని అనుసరించి నడిచి ఆయన ఉన్న చోటుకి వచ్చి ఆయన ఆరాధన చేసి దూత చేత, దేవుడి చేత బోధించబడినవారై మరలా హేరోదు దగ్గరికి వెళ్లకుండా వేరొక దారిని వెళ్ళిపోయారు అనే విషయం మనకు తెలుసు. అయితే ఈరోజు ధ్యానం ఏంటంటే ఆయన ప్రత్యక్షత, ఇప్పుడు ఆయన దర్శనం, ఆయన ముఖ దర్శనం
మనం ఎక్కడ చేసుకోగలుగుతాం? ఆయన ఎక్కడ పుడతాడు, ఆయన ఎక్కడ ఉంటాడు అనేటువంటి విషయానికి ఆ ప్రవచన వాక్యమే మనకి కొన్ని విషయాలు మనకి నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గొప్పవాడైనటువంటి ప్రభువు గొప్ప ప్రాంతాన్ని ఎంచుకోలేదు. గొప్పవాడైనటువంటి ప్రభువు గొప్ప కుటుంబాన్ని ఎంచుకోలేదు. దేవునికి స్తోత్రం. సో సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు అన్ని సర్వాధికారాలు, సర్వ విధమైనటువంటి సుఖ సంతోషాలు ఉన్నటువంటి స్థలాన్ని కానీ, చోటును కానీ, కుటుంబాన్ని కానీ ప్రభువు ఎంచుకోలేదు. కానీ అల్పమైన దానిని, స్వల్పమైన దానిని ప్రభువు ఎంచుకున్నాడు. ఆ స్వల్పమైన స్థలములలో నుంచి, స్వల్పమైనటువంటి వ్యక్తులలో నుంచి, నిరాకరించబడినటువంటి వ్యక్తులలో నుంచి ఆయన ఉద్భవించాడు అనేటువంటి విషయము మనకి ఈ ప్రవచన వాక్యము బహు చక్కగా అర్థం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అంటే అల్పమైన వారిలో, అది స్వల్పమైనటువంటి వారిలో. నేను ఎందుకు పనికిరాను, నేనేమి కొనగాను, నేను ఎవరికి ఉపయోగం లేనటువంటి వ్యక్తిని, నేను నా జీవితము నిరుపయోగమైన జీవితము, వ్యర్థమైపోయినటువంటి జీవితం అని చెప్పి అనుకుని సమస్యల చేత కావచ్చు, శ్రమల చేత కావచ్చు, మనుషుల నిందల చేత, అవమానాల చేత ఆరడి పెట్టబడుతున్నటువంటి వారిని ప్రభువు దర్శించి వారిలో ఆయన ఉద్భవించినటువంటి వాడై వారిని ఘనపరిచేటువంటి మంచి దేవుడు అనే విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు ఘనమైనటువంటి వాటి మీద లక్ష్యం ఉంచుతారు, కానీ మనం ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు స్వల్పమైన వారిని లక్ష్యం ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారిలో ఒంటరి అయినటువంటి వాడు 1000 మంది, వారిలో బలహీనుడు ఏమవుతాడు, బలము కలిగినటువంటి జనం అయిపోతాడు. ఒక్కడిగా ఉన్నటువంటి వాడు బలమైన జనం అవుతాడు. ఒంటరిగా ఉన్నటువంటి వాడు నాకు ఎవరు లేదు, నేను ఎందుకు ఈ బ్రతుకుతున్నాను, నేను ఏ పని చేసినప్పటికీ, ఏం చేసినప్పటికీ వెనక్కే పోతుంది. కానీ అర్థం చేసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా నన్ను అపార్థమే చేసుకుంటున్నారు. కానీ నాతో ఉండవలసిన వారందరూ కూడా నన్ను విడిచిపెట్టేస్తున్నారు. కానీ ఇంకా నాతో ఉండే వాళ్ళు ఎవరు అని చెప్పని ఎవరైతే నిరాశ చెందుతున్నారో అలాంటి వారికి దేవుని ప్రేమ ప్రత్యక్షత కలుగజేసి ఆ ప్రేమను ఆస్వాదించేటువంటి వారి జీవితాలలో ఆయన ఉద్భవించినటువంటి వాడే ఆయన వారి పక్కన నిలిచి వారి విలువను పెంచేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మన జీవితం అంతా కూడా జీరో అయిపోవచ్చు, శూన్యం అయిపోవచ్చు. కానీ మన ప్రక్కన శూన్యమైన స్థితిలో ఉన్నటువంటి వారు, మనకు విలువ ఇవ్వలేనటువంటి వారు ఎంతమంది ఉన్నా కూడా దాని వాల్యూ జీరోగానే ఉంటుంది. స్తోత్రం. కానీ మన శూన్యమైపోయిన, జీరో అయిపోయిన మన జీవితం ప్రక్కన ఆయన ఒకటిగా కనుక నుంచుంటే చెప్పండి, ఆ 0 విలువ 10 అవుతుంది. ఒకవేళ పక్కన ఇంకొక 0 ఉంటే 100 అవుతుంది, పక్కన ఇంకొక 0 ఉంటే 1000 అవుతుంది. దాని విలువ అంటే మనము తగ్గించుకుంటున్నామో, ఎంత శూన్యమైపోయిందని చెప్పని మనం నిరాశపడుతున్నామో ఆ స్థితిలోనే ఆయన మన విలువను అంతగా పెంచే దేవుడు అనే విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినాలు మనలో నిరాశను తొలగించి నిరీక్షణను పుట్టించేటువంటి దినాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్న నిరీక్షణతో ప్రభు మనల్ని ఆరంభింపజేశాడు. ఈ రోజున ప్రభు మనకి చేస్తున్న విషయం ఏంటంటే మనలను పురికొల్పుతూ బలపరచుచు ఆయన ఉన్నటువంటి చోటికి చేర్చడం కొరకై, తనతో కూడా ఉండడం కొరకు, ఆయన ప్రేమించినటువంటి వారిలో ఆయన నివాసం చేయడం కొరకు ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం. ఇది ఈ స్వల్పమైనటువంటి వారి జీవితంలో ఎలాంటి స్థితిగతుల్లో ఎప్పుడు వారి జీవితాల్లో ఆయన ఉద్భవిస్తాడు అంటే ఆ ప్రవచన వాక్యమే మనకు తెలియజేస్తున్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చాలా క్లుప్తంగా మనం నేర్చుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. అది ఏ దేశమట? యూదా దేశం. యూదా దేశము. ఆ యూదా అనే మాటకి మనకు తెలుసు అర్థము. యూదా అంటే స్తుతి అని. చెప్పండి ఆ మాట. స్తుతి అనే అర్థం అంటే స్తుతించేటువంటి దేశం, స్తుతించేటువంటి వ్యక్తి, అది స్తుతి కలిగినటువంటి, స్తుతించే అనుభవం కలిగినటువంటి వ్యక్తులను ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఎవరు నిరాకరించినప్పటికీ దేవుడు వారిని లక్ష్యం ఉంచి వారితో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. స్తుతులపై ఆసీనుడయ్యేటువంటి వాడు, యథార్థవంతులు చేసే స్తుతిని వారికే మరలాది అందంగా మరిచేటువంటి దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడై ఉండి వారిని ఆశీర్వదించి అభివృద్ధి పదంలో నడిపించే మంచి
మంచి దేవుడు. ఎక్కడ ఎవరు స్తుతుల సింహాసనాన్ని వేస్తారో వారితో ఉండి తన అధికారం అంతటిని, తన బలమంతటిని కూడా వారిలో ప్రదర్శించి ఆయన ముఖకాంతిలో వారిని ప్రకాశింపచేసి వారి జీవితాలను శోభాయమానముగా, దేదీప్యమానముగా ప్రకాశింప చేయగలిగిన, ప్రజ్వలింప చేయగలిగిన శక్తివంతుడు. స్తోత్రం. స్తుతి అది ఏ సమయమైన స్తుతి, అల్పమైన సమయములో, స్వల్పమైన సమయములో, నిరాకరించబడుతున్న సమయములో, లేకపోతే నిందించబడుతున్న సమయములో, శ్రమ పెట్టబడుతున్న సమయంలో కూడా మనము ప్రభువును స్తుతించగలిగిన వారికి కనుక ఉంటే జయము మనదే. మన కొరకు సిద్ధపరచబడినవి అవి మన సొంతమే అవుతాయి. అంతేకాదు శత్రువు యొక్క సొత్తు కూడా మన సొంతం అవుతుంది. హల్లెలూయా. మనది ఏమీ లేదనుకోవడం కాదు, అది ఉన్నది పోగొట్టుకోవడం కాదు, కానీ మన కొరకు ఏదైతే సిద్ధపరచబడిందో అది మనం జారవిడుచుకోము. సరిగదా? మన మీద పెత్తనం చేయాలని, మన జీవితాన్ని లేకుండా చేయాలని చెప్పని శత్రువు యొక్క సొత్తు కూడా మన సొంతం అయిపోతుంది ఎప్పుడైనా అంటే నువ్వు దేవుడిని స్తుతించినట్టు. ఆమె ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా మనం కృంగిపోయి నిరాశలోనికి మనం వెళ్ళిపోకూడదు. కానీ ఎవరు లేకపోయినా నాతో ఉండి నా జీవితాన్ని ఆశీర్వాద పదవులో నడిపించేవాడు నా దేవుడే. విలువ లేని నా జీవితానికి విలువ ఇచ్చేవాడు ఆయనే అనే విషయాన్ని మనం గుర్తెరిగి ఆయనను మనం స్తుతించే అనుభవంలోనికి రావాలి. ఆమె లేయా ప్రభువుని స్తుతించింది. ఆమె ఏం చేసింది చెప్పండి? ప్రభువుని స్తుతించింది. తన భర్త వైపు చూసినంత కాలం చూసింది, తన ప్రేమ కోసం ఆరాటపడినంత కాలం ఆరాటపడింది. కానీ తను ఆశించిన ఆశ కానీ, తను ఆ ఆరాటపడిన, తను నిరీక్షించిన ఆ ప్రేమ కానీ దొరకని స్థితిగతులలో మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ శ్రేష్టమైనది. మనుషుల సహకారం కంటే ఆయన సహకారమే గొప్పది. మనుషులు ప్రేమించి లక్ష్యం ఉంచి సహకరించే దానికంటే ఆయన జ్ఞాపకం చేసుకుని సహకరిస్తే చాలు జీవితం ఆశీర్వాదకరంగా మార్చివేయబడుతుందని ప్రభు వైపు చూసినటువంటి లేయాని ప్రభు జ్ఞాపకం చేసుకుని క్రమక్రమంగా కార్యాలు చేస్తూ వచ్చాడు. వాటిని బట్టి సరే భర్త ప్రేమిస్తాడు, ఆదరిస్తాడని చెప్పి అనుకుంది. కానీ లేదు, ఆ ఆశ అడియాశలు అయిపోయాయి. కానీ ఎప్పుడైతే లేదు, ఇంకా నేను నా ప్రభువుని స్తుతిస్తున్నాను. నా భర్త ప్రేమించకపోయినా, నా పరిస్థితులు మారినా మారకపోయినా, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఒకవేళ నా చుట్టూ చీకటి అలుముకొని ఉన్నప్పటికీ కూడా నేను ఆయనని స్తుతిస్తాను అని చెప్పని తన హృదయంలో ఉన్న విశ్వాసమును ప్రకాశింపచేసిందంటే దేవునికి స్తోత్రం. క్యాండిల్ ఏం చేస్తాం? ఈ క్రిస్మస్ దినాల్లో క్యాండిల్స్ వెలిగిస్తాం. క్యాండిల్స్ వెలిగించేటువంటి వారికి ఆ క్యాండిల్ అందరికీ వెలిగిస్తుంది. కానీ ఆ క్యాండిల్ ఉన్న చోట మాత్రం ఏముంటుంది చెప్పండి? చీకటి దాని చుట్టూనే ఉంటుంది. అది చీకటిలోనే నిలిచి వెలుగుని వ్యాధి జరుగుతుంది. అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, సహజంగా ఈ మాటని మనము శ్రమ అనుభవిస్తున్న లోకానికి మనము దేవుని ప్రేమనే పంచాలని చెప్పి అనుకుంటాం. కానీ నేను చెప్పే మంచి మాట ఏంటంటే, మనం శ్రమలో ఉన్న మనలో ఉన్న విశ్వాసము ప్రకాశించగలదు. మనము శ్రమలో ఉన్నాం, సమస్యలో ఉన్నాం, బాధలో ఉన్నాం, లేదా ఒంటరితనంలో ఉన్నాం. మరి అయినప్పటికీ ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటిది క్రియల పూర్వకంగా ప్రకాశించాలి. ఎప్పుడు ప్రకాశిస్తాం చెప్పండి? ప్రభు చెప్తాడు, మనుషుల ఎదుట నీ సత్క్రియలో అనేటువంటి వెలుగుని ప్రకాశింప చెయ్యండి అని చెప్పండి. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వాక్యం నుంచి 16వ వాక్యం చదువుదాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. దేవునికి స్తోత్రం. మీ మంచి పనులు, మీ మంచి క్రియలు ప్రకాశింపబడాలని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ప్రభు ఎదుట మనలో ఉన్న విశ్వాసమును ఏం చేయాలంటే, ఆ మనుషుల ఎదుట, దేవుడి ఎదుట మనము ప్రకాశింపనివ్వగలిగినప్పుడు నిశ్చయముగా మన జీవితాల్లో మేలు కలుగుతుంది. లేయా ఓ అద్భుతమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా లోకరక్షకుని లోకానికి అందించగలిగినటువంటి ఓ అద్భుతమైనటువంటి స్థానంలో నిలిచి నేను చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. యూదయ దేశంలో స్తుతించేటువంటి వారి జీవితాల్లో ప్రభు ఉద్భవించడం మాత్రమే కాక వారి ఖ్యాతిని, వారి విలువను ఆయన పెంచే దేవుడు అయి ఉన్నాడు. వారి ద్వారా తన ఉద్దేశాలను నెరవేర్చుకునే దేవుడు అయి ఉన్నాడు. ఈ సమయంలో మరొకసారి మీతో చెప్తున్నాను, నాకు ఏమీ లేదు అని అనుకోవాలి, నాకు ఎవరు లేదని అనుకోవాలి, నా జీవితం అంతా కూడా శూన్యమైపోయిందని అనుకోవాలి.
నా జీవితం విలువలేనిది అయిపోయింది అనుకోబా, నాకు ఏమీ లేకుండా నాకు ఉన్నవన్నీ కూడా నేను పోగొట్టేసుకున్నాను, శూన్యమైపోయానని చెప్పి అనుకోబాకండి. మాట చెప్తున్నాను, మనం ఎంత శూన్యమైపోయామని చెప్పి అనిపిస్తే మన వాల్యూ అంత పెంచేటువంటి దేవుడని ఆయన అందుకోసమే ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. స్తోత్రం. నీలో నుండి ఆయన తన ప్రభావాన్ని విడుదల చేస్తాడు. ఆమేన్. నేను స్తుతించే అనుభవం తెచ్చాను, ప్రభువుని గణపరిచే అనుభవం తెచ్చారు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన శక్తి సామర్థ్యం ఏంటో అనే విషయాలను ఆయన లోకానికి ఆయన వెల్లడి చేసి తన సామర్థ్యం అంతటిని కూడా ప్రకటన చేసి దాన్ని కనుపరుచుకునేటువంటి మంచి దేవుడిగా ఉన్నాడు. నీలో నుండి నీ ద్వారా తన కార్యాన్ని ఆయన ఆరంభించి గొప్ప కార్యాలను చేసి అనేకులను తన వైపుకు ఆకర్షించి తన ప్రేమకు ఆకర్షించుకునే గొప్ప కార్యాలు ప్రభువు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకు నీవే సాధనం కాగలుగుతాను. ఈ రోజున మనం యేసయ్యను స్తుతిస్తున్నాం. విశ్వాంతరాలను పట్టజాలన్నటువంటి దేవుడు మన కోసం దిగి వచ్చేసాడని చెప్పి మనం స్తుతిస్తున్నాం. ఇలా స్తుతించడం కొరకు వేదిక అయినా లేదా ద్వారమైనటువంటి వ్యక్తి లేదు. దేవుడికి స్తోత్రం. ప్రేమ ఎంత నిరాకరించబడింది, ఎవరితో నిరాకరించబడింది? స్వంత జనుల చేత, స్వజనుల చేత, కట్టుకున్న భర్త చేత, తోడగొట్టినటువంటి చెల్లెల చేత ద్వేషించబడిన స్థితిలో. నిరాకరించబడడం వేరు, ద్వేషించబడడం వేరు. సో ఈ విషయాన్ని ఎవరు చూశారట? దేవుడు చూశాడట. లేయా ద్వేషించబడుట యెహోవా చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నావో, నువ్వు ఎలా నిరాకరించబడుతున్నావో, ఎలా బాధ పెట్టబడుతున్నావో, ఎలాగ అవమానించబడుతున్నావో, వీటన్నిటిని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, అలాగే నా పక్కన నిలిచి ఆ జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసి ఖండించే వారు ఎవరు లేరు అని బాధపడవలసిన అవసరం లేదు. కానీ ఆయన పెన్ టు పెన్ ప్రతి చర్యను ప్రభువు చూస్తున్నాడు. తగిన సమయంలో తన కార్యాన్ని జరిగిస్తాడు. అయితే నీలో ఉండాల్సింది ఏంటంటే అంటే ఆయనను స్తుతించే అనుభవం. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? ఆయన మనకి ఆయన స్పర్శను కానీ, ఆయన ప్రసన్నతను కానీ, ఆయన ప్రభావాన్ని కానీ మనం ఎక్కడ పొందుకుంటామంటే ఆయనను స్తుతించేవారు అన్నమాట. ఆయన స్తుతించేవారు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే మన నోట ఎప్పుడు ఏముండాలి? స్తుతి ఉండాలి. ఆయనను నేను స్తుతిస్తే చాలు, ఆయన శక్తిని నేను స్వతంత్రించుకున్నాను. ఆమేన్. యేసు నామం ఉచ్చరిస్తే ఏమవుతుంది? దయ్యపు కార్యాలు గడగడాడిపోతాయి. యేసు నామంలోనే సమస్త కార్యాలు జరుగుతున్నాయి. యేసు నామంలోనే సమస్తమును కూడా మనము పొందుకుంటున్నాం. అందుకే యేసు నామం ఏంటిదయ్యాలంటే మనకి ఆయుధం. ఆ ఆయుధాన్ని మనము ఆధారంగా చేసుకుని ప్రభువును స్తుతించగలిగిన స్థితిలో మనం నిలబడగలిగాము. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఇంకొక మాట మనం చూస్తూ ముందుకు వెళ్దాం. బెత్లెహేము. బెత్లెహేము అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే రొట్టెల గృహము. ఏం చెప్పండి? బెత్లెహేము అనే మాటకు అర్థము రొట్టెల గృహము అని అంటే ఈ రొట్టెలు మన ఇంటిలో లేదా రొట్టెలు ఉండాలనో లేదా చపాతీలు చేయాలనే కాదు. దేవుడికి ఇష్టం. అలాగే ఆ మాట తెలిస్తే పూట నేను రొట్టెలేసి వచ్చేవాడు, చపాతీలు ఇచ్చేవాడు. ఒకసారి పాస్టర్ గారు ఇలాగే వాకింగ్ చెప్తారంట. హడావిడిగా 5 గంటలకు రమ్మంటే కొంచెం ఆలస్యం అయిపోయింది, గబాతా వచ్చేస్తుంటే. ఇప్పుడంటే మనం లోపల పెట్టుకుంటున్నాం, కానీ అప్పుడు పోయి చేయమండి గొట్టాలు ఉండేవి. దూరం నుంచి చేయగలి వాక్యం అమ్మమ్మ అయిపోయింది, వాక్యం మొదలు తీశారు అని చెప్పి హడావిడికి బయలుదేరుతానికి దగ్గరకు వచ్చేసింది. ఇందులో అయ్యారు అన్నాడంట, నోవాహు అట్లు చేసాను అన్నాడంట, ఇశ్రాయేలీయులు అట్లు చేసాను అని చెప్పి అన్నాడంట. ఇది అమ్మగారికి నోవాహు అట్లు చేశాడు, ఇశ్రాయేలీయులు అట్లు చేశారు, మోషే అట్లు చేశాడు అని. అట్లు చేయడం అంటే అలా చేశారని అర్థం, కానీ ఈ అమ్మడికి ఎలా అర్థమైంది? అట్లు అర్థమైంది. దేవుడికి స్తోత్రం కలుగుతుందా. ఇప్పుడు మళ్ళీ ఏం చేసినారు? గబగబా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇది కాదు నానబెట్టేసిందంట. ఏంటంటే వెలుగులు ఒప్పుడు నానబెట్టేసి చేసినారు. దేవుడికి స్తోత్రం. అయ్యగారికి అట్ల మీద ధ్యాస వచ్చినట్టుంది అని చెప్పిన. సో అది కాదు విషయం. దేవునికి స్తోత్రం. అంటే బెత్లెహేము రొట్టెల గృహం అని అంటే భౌతిక సంబంధమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనది కాదు. ఏంటి అంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు.
ఆయన మాటే రొట్టె. దేవునికి స్తోత్రం. ఆయన మాటే ఆహారం, ఆయన మాటే జీవనాధారం. ఆ మాట అంటే ఎవరిలో అయితే ఉంటుందో ఆ వాక్యమైన దేవుడు, ఆది ఉన్నటువంటి దేవుడు, మనలను జీవింపచేసే బ్రతికింపచేసేటువంటి వాక్యమైన దేవుడు ఎవరి హృదయాలలో అయితే ఉంటాడో ఖచ్చితంగా వారిలో నుండి శక్తి ఉద్భవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లల మనలో ఏముండాలి? వాక్యము సమృద్ధిగా ఉండాలి. వాక్యము మన హృదయాల్లో సమృద్ధిగా నివసింపనేయాలి. అంటే ఆ వాక్యము సకల సౌఖ్యాలతో, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, మనం వాక్యం వినడానికి మనకి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. మనం ఇంటిలో ఉంటాం, మనం ఇంటిలో నివసించడానికి కావలసినటువంటి వసతులు, వనరులు సౌఖ్యంగా ఉండడం వరకు ఏర్పాటు చేసుకుంటాం. అంటే వాక్యము కూడా మన హృదయాలలో ఎలా ఉండాలట? నివసింపనివ్వాలి. అది సౌఖ్యముగా నివసింపనివ్వగలగాలి. అంటే సంతోషంగా, సౌఖ్యంగా, సుఖంగా మనల్ని బట్టి ఆనందించగలిగినట్లుగా ఆ వాక్యమైన దేవుడు మన హృదయాలలో కనుక ఉండగలిగితే, ఈ దినాలలో మనము వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి తప్పించి మన లోకంలో ఉన్న విషయాలను కాదు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మన హృదయాలలో ఆయనకు రాజుగా వాక్యమైనటువంటి దేవునికి చోటు ఇవ్వగలగాలి. అవి ఆ వాక్యము లేకుండా ఇంకా వేరే ఏమున్నా, బంగారం ఉన్నా, లేకపోతే వస్త్రాలు ఉన్నా, లేకపోతే డెకరేషన్స్, అలంకారాలు, రకరకాలైన ఎన్ని రకాలైన ప్లాన్లు ఉన్నా కూడా సుఖం ఉండదు, సౌఖ్యము ఉండవలసినవి లేకుండా ఉండకూడదు. ఎన్ని ఉన్నప్పటికీ అవి ఉపయోగం ఏమీ లేదు. నేను గత క్రిస్మస్ దినాల్లో కూడా చెప్పిన నాకు బాగా జ్ఞాపకం. తల్లి తన బిడ్డకి చక్కగా స్నానం చేయించింది, మంచిగా బిడ్డకి పౌడర్ కొట్టింది, చక్కగా శుభ్రంగా చేసింది, మంచి తర్వాత స్నానం చేయించింది, నలుగుపేట చేయించింది. ఈ నలుగుపేట సమయానికి చిన్నపిల్లలు ఏమవుతుంది చెప్పండి? నలుగుపేట ఏడ్చి అలసిపోతారు. ఆ తర్వాత చక్కగా తుడిచి తనకి సాంబ్రాణి కొట్టి, తలకి పౌడర్ కొట్టి సమయంలో నిద్రలోకి జారుకుంటారు. చక్కగా నిద్రలోకి జారుకున్నటువంటి బిడ్డను తీసుకొచ్చి ఇయ్యాల్లో పడుకోబెట్టేసింది. అమ్మయ్య పని చేసుకోవచ్చు అని చెప్పి అనుకుని పని చేసుకునేటువంటి సమయానికి ఒక్క పెట్టి ఏడుస్తున్నాడు. చిన్నగా స్టార్ట్ అయింది ఏడుపు, అది గొక్క పెట్టి ఏడుస్తున్నాడు. సరే పడుకోబెట్టాను ఇప్పుడే కదా అని చెప్పి అనుకుంటుంది తల్లి. సరేలే చెప్పి అనుకుంది, కానీ అది కుక్క తిప్పుకోలేదంతగా ఏడుస్తున్నాడు. ఏంట్రా, ఏం జరిగింది అని చెప్పని చూస్తే ఆ ఉయ్యలలో ఏముంది అంటే ఆ బట్టల కింద మరి ఎప్పుడు వచ్చి చేరి తెలియదు, చీమలు చేయాలి. ఏం చేయలేదు? చీమలు చేయలేదు. సో బిడ్డ చక్కగా శుభ్రపరచబడిన, చక్కగా పౌడర్ కొట్టుబడి అని పనులు మంచిగా చేసి పెట్టిన ఆ స్థలములో ఉండకూడనివి ఏవైతే ఉన్నాయో దానికి కారణం చేత సౌఖ్యముగా, సుఖముగా నిద్రపోవాల్సిన బిడ్డ ఏడవడం లేదా బాధపడడం అనేటువంటిది ప్రారంభమైంది. నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, మన హృదయంలో ఉండకూడనివి ఉన్నప్పుడు అది ఆయనకి సంతోషము కాదు. ఆయన మనలను బట్టి సంతోషిస్తే, అంటే స్తుతించేటువంటి వారిని బట్టి సంతోషిస్తాడు. ఆయన అలా సంతోషించడం కోసం అనువైనటువంటి, అంటే సౌఖ్యముగా ఉండగలిగిన, ఆయనను ప్రేమించే మనస్సు కనుక మనలో ఉంటే దేవుడు మన పక్షాన గొప్ప కార్యాన్ని ప్రభువు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు అనే విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతున్నాను. ప్రభువు ఎక్కడ అంటే ఆయనను స్తుతించేటువంటి వారిలో ఆయన వాక్యమును హృదయంలో సమృద్ధిగా నింపుకొని దానికి అనుగుణముగా వారి జీవితాలను ఎవరైతే కొనసాగింపు చేస్తారో వారు ప్రధానులలో కూడా అల్పమైన వారుగా ఉండరు, కానీ ప్రధానులలోనే ప్రధానులుగా మార్చేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మాట మనం ఇలా అర్థమయ్యేది మనం చెప్పుకున్నాం. ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా స్తుతించే బిడ్డ, దేవుని వాక్యమును హృదయములో సమృద్ధిగా నింపుకునేటువంటి బిడ్డ, నీవు మనుషులందరిలో కూడా అల్పమైన దానివిగా అనిపించబడుతున్నప్పటికీ ఆయన నిన్నే కనపరచిపోతున్నాడు అని చెప్పని వాక్యం చెప్తుంది. స్తోత్రం. ఈ రోజున ఆయన ప్రత్యక్షతను మనం ఎక్కడ పొందుతున్నాం? వాక్యమైన దేవుడు, ఆది యందున్న దేవుడు, వాక్కైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు సామాన్యుడిగా, వాక్కు శరీరముగా దేవుడు మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన ఎక్కడ అడుగు పెడుతున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ నివసిస్తాడు అని అంటే దీనులైన వారి దగ్గర. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాటలో కూడా చెప్పాలంటే తమ్మును తాము తగ్గించుకున్న వారి దగ్గర, ఆ స్థితిలోనే ప్రభువు మీద ఆధారపడి స్తుతించే వారి దగ్గర ఆయన ఉంటాడు. ఆయన ఉన్నతమైన కార్యాలను ప్రభువు చేస్తాడు. సో ఈ ప్రయాణంలో ఈ 2వ రోజు ప్రభు మనకు నేర్పుతున్న మాట ఏంటంటే, బిడ్డ నువ్వు కృంగిపోవాలి, నిరాశ చెందబాకు.
ఆ నిరాశ స్థితిలోనే నిరీక్షణకు ఆధారమైన దేవుని నువ్వు స్తుతించు. ఆయన వాక్కును నీ హృదయంలో భద్రపరుచుకో. దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడని ప్రభు ఈరోజు పాఠం నేర్పుతున్నాడు. మనం నిరాశ చెందకూడదు, కానీ నిరాశ లోతులో కూలిపోకూడదు, కానీ నిరీక్షణకు ఆధారమైన ఆయన వైపు చూస్తూ నిరీక్షణ శిఖరం ఎక్కగలగాలి. అలాంటి కృపలో ప్రభు మనల్ని నిలిపి దీవించి ఆశీర్వదించుగాక. దయచేసి తరుణ వంచండి, ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఒక నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. కనికర స్వరూపుడానికి వందనాలు, కృప చూపుటలో ఐశ్వర్యుడానికి స్తోత్రాలు. విశ్వాంతరాలలో అతని విశ్వాంతరాలలో ప్రభు అతని నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు, కానీ శ్రమలో ఉన్న వారిని విడిపించడం కోసం, ఒంటరితనంలో జీవితాన్ని వెళ్ళదీస్తున్న వారిని సంతుష్టి సహితమైనటువంటి వ్యక్తులుగా మార్చివేయబడ్డం కోసం, ప్రభువా నేను ఇష్టపడిన దేవుడు, దేవదూతల ఆరాధనను కూడా లక్ష్య పెట్టాలి. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని కూడా మీరు విడిచిపెట్టేసి మా కోసమే దిగి వచ్చారు. అందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాథా సత్యస్వరూపినికి స్తోత్రం. కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. వీడు ఒకవేళ కృంగిపోతున్నావా, బాధపడుతున్నావా, అంతా అయిపోయింది అనుకుంటున్నావా, ఎవరు లేరనుకుంటున్నావా, నేను ఎవరికి ఏమీ కాననుకుంటున్నావా, అయ్యో నేను ఇలా ఎందుకు అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావా, నన్ను ఎవరు పట్టించుకునే వారు ఎవరు లేరనుకుంటున్నావా, నా జీవితానికి విలువ లేకుండా పోయింది అనుకుంటున్నావా, ఉన్నవన్నీ కోల్పోయాను, చాలా చాలా కోల్పోయాను, చాలా నష్టపోయాను, ఈ రోజున సంపాదించుకోవడానికి కానీ ఏమీ లేని స్థితిగతులు అయిపోయాయి, ఇదిగో జీవితమే మనుగడే భారం అయిపోయింది అనుకుంటున్నావా, ప్రభు నీతో ఉండడానికి ఇష్టపడుతుంది. లోకంలో బంగారం నీతో ఉండాలని లేకపోతే ఉపయోగం లేదు. ఈ లోకమంతా ఏకమై వారే బంధువులుగా నీతో ఉన్నా ఆయన లేకపోతే ఉపయోగం లేదు. కానీ ఆయన ఒక్కడు నీతో ఉంటే చాలు. ఆయన ప్రవచన వాక్యాన్ని నెరవేర్చినట్లుగా ఆయన గొప్పవారిని చెప్పి వదిలిపెట్టలేదు, కానీ గొప్ప ఇంటినో గొప్ప స్థలాన్నో గొప్ప ప్రాంతాల్లో కోరుకోలేదు, కానీ నిర్లక్ష్య పెట్టబడినటువంటి వ్యక్తులను, స్థలాలను ప్రభు కోరుతున్నవాడై వారిలో ఉన్నటువంటి స్తుతించే మనస్సు, ఆయనను ప్రేమించే మనస్సు కలిగినటువంటి వారి విషయంలో ఆయన జోక్యం చేసుకుని వారిని గొప్ప చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరూ అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు నా జీవితాన్ని నిరీక్షణతో నింపుతున్నవాడని పొందాలి. నిరీక్షణ శిఖరానికి ఇస్తున్నవాడని స్తోత్రం. ఇదిగో నా జీవితంలో ఈ రోజున నేను ఏ సమస్య చేత బాధపడుతున్నానో ఆ సమస్య విషయంలో నేను నిన్ను స్తుతిస్తే చాలని, నీ వాక్యాన్ని చేతబూని నిన్ను స్తుతించే అనుభవంలో ఉంటే చాలని, నీవు నా ప్రక్కనే నాతోనే నాలోనే ఉండి నీ ప్రభావాన్ని వెల్లడి చేసే దేవుడు అని ఈరోజు నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చావు. నా ప్రభువానికి వందనాలు. నిజమే, నా శక్తితో నేను ఎంతో చేసుకుంటూ వచ్చాను, కానీ ప్రభు అదంతా కూడా నా నిరుపయోగం అయిపోయింది. నేను ఎంతో మందిని పోగు చేసుకున్నాను, కానీ అందరూ వ్యర్థమైపోయారు. అందరూ ప్రభు విడిచిపెట్టేశారు. ఎవరున్నా ఏమున్నా కూడా ప్రయోజనం లేని పరిస్థితులు అయిపోయాయి. కానీ నీవు నాకుంటే చాలయ్యా. ఇదిగో లేయమో ప్రభువా, నిన్ను స్తుతిస్తాననుకున్న లేయమను ఆశీర్వదించావు. తన గర్భమును దీవించావు. తన సంతానము ప్రభు ఆశీర్వదించి ఇదిగో తన గర్భంలో నుండి నీవు లోకానికి ప్రత్యక్షపరుచుకున్నావు. నిన్న నీవు అనేకులకు సంతోషము, రక్షణను కలిగించావు. నీకు స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమైనటువంటి వాక్యములు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో నీరు కట్టి ఫలించేటట్లుగా ఇద్దరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఇద్దరు ప్రార్థన చేయండి. వాక్యం నిలబడుతూ ప్రభువును స్తుతిస్తూ 7వ రోజు కూడికలో ప్రభు మనతో ఉండి తన స్వరాన్ని, తన మనస్సును
వినిపింపచేసి తెలియపరిచిన దేవుని తీసుకుని ప్రార్థించింది ప్రేరేపించుకున్నారు. నాయన మహోన్నతుడ మహాగరుడ మహాపరిశుద్ధుడ నీ ఘనమైన గొప్ప నామములకు లేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నా తండ్రి నా ప్రభా 7 డిసెంబర్ నెలలో నా తండ్రి 2వ దినమున ప్రభా నాయన మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభా నా తండ్రి నిన్ను స్తుతించడానికి నీ పరిశుద్ధ మందిరంలో నీ పరిశుద్ధ సహవాసముతో చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన